ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా రేవంత్ సర్కార్ ఇబ్బంది పెడుతోందంటూ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఇక ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి. ఇక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక కాలేజీ యాజమాన్యాలకు నిర్వహణ భారంగా మారుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్లో జరుగుతున్న కళాశాలల బంద్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాలేజీలన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వము 100 కోట్లు బకాయిలు పెట్టడంతో కాలేజీలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల జీవితాలతోటి ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆదర్శ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు. సార్, మరోసారి బంద్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా బకాయిలు ఎందుకు విడుదల కావడం లేదు? ఏం చెప్తా ఉంది ప్రభుత్వం? ఇప్పటికీ దాదాపు అంటే ఇది సెకండ్ టైం సార్ బంద్ చేయడం అనేది. కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు నియర్ ఒక 10,000 crores ఈ ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి ఆర్టీఎఫ్ను విడుదల చేయమని చెప్పి 2 times అడగబట్టి ఇప్పటికి కూడా ఏం రెస్పాన్స్ అనేది లేదు. ఒక 6 months బ్యాక్ బంద్ చేస్తామని చెప్పి నోటీస్ ఇస్తే వాళ్ళు ఒక కొన్ని అంటే నామినల్గా కొన్ని ఏదో డబ్బులు ఇచ్చారు, అంతే తప్ప మొత్తం అంటే పెద్ద మొత్తంలో డబ్బులు రావాలి మాకు. ఇప్పుడు మా మేనేజ్మెంట్ వాళ్ళు మాకు జీతాలు ఇవ్వక కూడా ఒక 4 months నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మేము దాదాపు ఇక్కడ మేము ఒక 40 మంది పనిచేస్తున్నాము. ఆ 40 మంది జీవితాలు కూడా క్వశ్చన్ మార్క్ పడుతుంది. కాబట్టి దయ ఉంచి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము, మాకు సకాలంలో ఈ రియంబర్స్మెంట్ ఇస్తే మా మేనేజ్మెంట్ కూడా మాకు జీతాలు ఇస్తే మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నాం సార్. పదే కాలేజీలు బంద్ చేసి నిరసన తెలుపుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వంలో చలనం ఉండదు? అనేక రోజుల నుంచి మాకు రావాల్సినటువంటి ఈ బకాయిలు రాకున్నా కూడా ఎంతో ఓపికతో సంయమనంతో మా కళాశాల యాజమాన్యాలు ఇంతవరకు కళాశాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. వాళ్ళకు కూడా తలకు మించినటువంటి భారం అవుతున్నది. 2-3 మాసాల నుంచి వేతనాలు లేకుండా ఉన్నది. వచ్చే వేతనాలు సరిగ్గా సమయానికి రాకుంటే మా అలాంటి ఈ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పీజీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపన్యాసకుల యొక్క జీవనం ఎలా కొనసాగించాలో అది పెద్ద సందిగ్ధంలో పడింది. కాబట్టి ఇది కొత్త విషయం ఏం కాదు. మళ్ళీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేయడానికి వాళ్లకు మా సమస్యలు తెలుసు, వాళ్లకు ఆ యొక్క నిధులు విడుదల చేయాలని కూడా తెలుసు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపన్యాసకులందరికీ కూడా కంటి తుడుపుగా ఏదో ఇంత ఆర్టీఎఫ్ కళాశాలలకు మంజూరు చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. కాబట్టి మా యొక్క విజ్ఞాపన, మా యొక్క విన్నపం ఏమిటంటే వీలైనంత త్వరగా వాళ్ళు ఈ ఆర్టీఎఫ్ బకాయిలు మంజూరు చేసినట్లయితే మాకు వచ్చేటువంటి వేతనాలు సరిగ్గా సమయానికి వస్తాయి. మాకు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, మా పిల్లలు, మా కుటుంబము అనేక ఉంటాయి. అవి తీరుతాయనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి సవినయంగా మేమందరం కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరోవైపు విద్యార్థులు పదే కాలేజీలు బంద్ చేయడం వల్ల విద్యార్థులు ఏం చెప్తారు? సార్, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మేము ఇట్లా క్లాసులు బహిష్కరించడం మాకు కూడా బాధాకరంగా ఉంది. సుమారు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి సార్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. మొన్న దసరా పండుగ రోజు ఒక 600 కోట్లు, దీపావళి రోజు ఒక 300 కోట్లు రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ వాళ్ళు క్యాబినెట్ ఆమోదం తెలిపి హామీ ఇచ్చారు సార్. దాంతో వాళ్ళు సమ్మె విరమించుకున్నారు అన్ని కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు. కానీ ఇప్పటి వరకు కూడా దసరా దీపావళి అయిపోయి కూడా ఆల్మోస్ట్ మనకు 1 month అవుతుంది. ఇప్పటివరకు కూడా మనకు ఒక 200 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇట్లా కంటిన్యూగా ఇట్లే పెండింగ్లో పెడితే మేము కూడా పిల్లలకు క్లాసులు ఇట్లా బహిష్కరిస్తే వాళ్ళు లాస్ అవుతారు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. పిల్లలు రోజు ఇంటి దగ్గర ఉంటే మొన్నటి వరకు ఐసెట్ కౌన్సిలింగ్, బీఈడి కౌన్సిలింగ్, అన్ని కౌన్సిలింగ్ అయితే కూడా కాలేజ్ వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోలేదు సార్. వాళ్ళ పిల్లలకి ఇచ్చేసారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నా కూడా వాళ్ళు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచుకొని వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. కానీ శాలరీస్ ఇవ్వడం కూడా ఇప్పుడు సుమారు 40 మంది ఇక్కడ ఉన్నారు సార్. టీచింగ్, నాన్ టీచింగ్, ఎంబీఏ, ఎంఎస్సీ, డిగ్రీ మొత్తం కలిసి 40 మంది ఉన్నారు సార్. వాళ్ళకు ప్రతి నెల ఇవాళ సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఎంత వాళ్ళు బయట నుంచి అప్పు చేశారో మనం కూడా అర్థం చేసుకోవచ్చు సార్. మేము కూడా వాళ్ళని ఇప్పుడు ప్రతి ఇయర్ మాకు ఇంక్రిమెంట్ కూడా మేము అడగలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు అడగాలన్నా కూడా ఇప్పుడు రియంబర్స్మెంట్ లేనిది వాళ్ళు కూడా ఇంక్రిమెంట్లు ఇవ్వరు సార్. ఇప్పుడు నెల సాలరీస్ ఇవ్వడమే కష్టంగా ఉంది. సో ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం సార్, పిల్లలు ఇబ్బంది పడకుండా, ఫ్యాకల్టీ ఇబ్బంది పడకుండా, కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పడకుండా త్వరగా రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్తున్నాను సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. సిబ్బంది జీతాలతో పాటు కాలేజీ నిర్వహణ
ఇబ్బందిగా మారిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.